దేవుడు అన్నాడు కదా, బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీ కన్నీటిని నా జీవ కవెలలో భద్రపరుస్తున్నాను అని. దేవుడు జెమీమా రాడ్రిగ్స్ని చూశాడు. గతంలో ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొంది, ఎన్నో ఓటములు ఎదుర్కొంది, డక్అవుట్ అయిన సందర్భాలు ఉన్నాయి, జీరో స్కోర్తో బయటికి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి, టీమ్ మేనేజ్మెంట్ ఆమెను బయటకు గంటి వేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ కన్నీళ్ళలో దేవుడు తన జీవ కవెలలో భద్రపరిచాడు. జీవ కవెలలో భద్రపరిచిన ప్రతి కన్నీటి బొట్టుని, జెమీమా కన్నీటిని దేవుడు ఈరోజు ఆస్ట్రేలియాపై గెలుపునిచ్చి ప్రపంచమంతా ఆమెను చూసి పొగిడే విధంగా ఆమె కన్నీటిని ఆనంద బాష్పాలుగా దేవుడు మార్చాడు. ఆ కృతజ్ఞతా భావంతోనే ఒకప్పుడు నేను కార్చిన కన్నీళ్ళు ఈరోజు దేవుడు నాకు ఆనంద బాష్పాలుగా మార్చాడు అన్నటువంటి థ్యాంక్ఫుల్నెస్తో ఆమె దేవుణ్ణి స్మరణకు తెచ్చుకుంది, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంది. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలకి నేను ఇదే చెప్తున్నా, మీరు ఏ స్థాయికి వెళ్ళినా, ఏ ఉద్యోగానికి వెళ్ళినా, ఏ ప్రయాణం చేసినా, ఏ ప్రయత్నం చేసినా, ఏ పెట్టుబడి పెట్టినా, ఎక్కడ నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా మీరు దేవుణ్ణి ముందుకు పెట్టండి, దేవుడు మిమ్మల్ని ముందు పెడతారు. దేవుడికి మీరు ప్రధాన స్థానం ఇస్తే దేవుడు మీకు ప్రధాన స్థానం ఇస్తాడు. మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అనేకులలో నిన్ను ఉన్నతమైన వాడిగా, ఒక ప్రయోజకుడుగా, దేశమే ప్రపంచమే గుర్తించదగిన వ్యక్తిగా నిన్ను నిలబెడతాడు. ఈరోజు జెమీమా భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ, ప్రత్యేకంగా క్రైస్తవులకి ఒక స్ఫూర్తిగా నిలిచింది. క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నిజమైన క్రైస్తవులైతే మీరు ప్రతి విషయానికి దేవుని జ్ఞాపకం చేసుకో. ఈ గెలుపు దేవుని బట్టే, ఈ కట్టిన ఇల్లు దేవుని బట్టే, జరిగిన పెళ్లి దేవుని బట్టే, చేస్తున్న ఉద్యోగం దేవుని బట్టే, వస్తున్న జీతం దేవుని బట్టే, మాట్లాడే మాట దేవుని బట్టే, ఒంటి మీద ఉన్న బట్ట దేవుని బట్టే, తిరుగుతున్న బండి దేవుని బట్టే, ఉంటున్న నీడ దేవుని బట్టే, అనుభవిస్తున్న ఆరోగ్యం దేవుని బట్టే, అనుభవిస్తున్నటువంటి స్వాస్థ్యం దేవుని బట్టే అని దేవుణ్ణి కనపరచగలిగితే, ఒక జెమీమా రాడ్రిగ్స్ని దేవుడు ఎలాగైతే హెచ్చించాడో అలాగే నిన్ను కూడా హెచ్చిస్తాడని నేను చెప్తున్నా. ఒక క్రైస్తవుడుగా ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్లాడ్ టు స్పీక్ అబౌట్ జెమీమా రాడ్రిగ్స్. జెమీమా రాడ్రిగ్స్ గురించి కొన్ని విషయాలు నేను పంచుకోవటానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అభినయ్ దర్శన్.